హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రూ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్, డెపాక్సిటిన్ 30 mg టాబ్లెట్ విల్ అఫెక్ట్ స్పెర్మ్ కౌంట్. అది అప్పుడప్పుడు వేసుకుంటే ఏం కాదండి, కానీ ఫ్రీక్వెంట్గా వేసుకుంటే మంచిది కాదు. ఎస్ఎస్ఆర్ఐస్ అనేది అంటే పైరాక్సిటిన్ కానీ, ఫ్లూఆక్సిటిన్ కానీ, డెపాక్సిటిన్ కానీ వీటన్నింటినీ కలిపి ఎస్ఎస్ఆర్ఐస్ అంటాం. సో ఇవి రెగ్యులర్గా వేసుకుంటే స్పెర్మ్ కౌంట్కి మంచిది కాదు. అందుకే ఫ్లూఆక్సిటిన్ ఒకటే లో డోస్లో ఇస్తాం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ నుండి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి. మిగతా టాబ్లెట్స్ ఎందుకు ఇవ్వము అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మళ్ళీ వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సార్ నాకు అజూస్పెర్మియా 3 years నుండి కౌంట్ పెరగట్లేదు. సురేష్ గారు, మనకు అజూస్పెర్మియా ఉంది అంటే టీసా చేయించుకోవాలండి. టీసా చేయించుకుంటే టీసాలో మనకు ఎందుకు అజూస్పెర్మియా ఉంది, దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా తెలుస్తుంది. మళ్ళీ హరీష్ సార్, ఇంతకుముందు టెడ్లాఫిల్ ఎలార్జినిన్ తీసుకుంటున్నాను, వర్క్డ్ గ్రేట్. వితౌట్ టెడ్లాఫిల్ ఎరెక్షన్స్ ఆర్ నాట్ గుడ్. పీనైల్ డాప్లర్ నార్మల్గా ఉంది, సీమెన్ అనాలిసిస్ నార్మల్, సీమెన్ కల్చర్ నార్మల్, ట్రస్ట్ నార్మల్. సో ఇప్పుడు మీరు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మీరు ఓన్లీ 3 tests చేయించుకోవాలి. వైటమిన్ డి, వైటమిన్ B12, హోమోసిస్టిన్ చేయించుకోండి. ఎందుకంటే మీకు టెడ్లాఫిల్ 2.5 mgతోనే బాగా ఎరెక్షన్ వస్తుందంటే మేజర్ ప్రాబ్లం లేనట్టే. పీనైల్ డాప్లర్ కూడా బాగుంది. సో అవన్నీ బాగుండి కూడా మార్నింగ్ అంటే ఎరెక్షన్స్ రావట్లేదంటే ఒకటి సైకలాజికల్ ఇష్యూ అన్న ఉండాలి, రెండోది వైటమిన్ డి, B12 డెఫిషియన్సీ కానీ, హోమోసిస్టిన్ ఎక్కువన్నా ఉండాలి. సార్ టెస్టోస్టెరాన్ బాగానే ఉంది కానీ అసలు పార్న్ వీడియోస్ చూసినా ఎరెక్షన్ సరిగా రావట్లేదు. సో అది సైకలాజికల్ అయినా ఉండొచ్చు, పెనిస్లో బ్లడ్ వెజల్స్ కానీ నరాలు కానీ దెబ్బతిని ఉండొచ్చు. సో రెండు టెస్టోస్టెరాన్ బాగున్నంత మాత్రాన రావాలని లేదు. సో అందుకని అది హార్మోన్స్ బాగున్నట్టు టెస్టోస్టెరాన్ బాగుంది అంటే. సో వాస్కులర్ ప్రాబ్లం ఏదైనా ఉందని మనం చూసుకోవాలి. సార్ టెడ్లాఫిల్ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్న వాళ్ళు వాడచ్చా? జనరల్లీ అంటే పని చేయకపోవచ్చు అండి. స్పైనల్ కార్డ్ ఇంజరీ బాగా సివియర్గా ఉన్న వాళ్ళకు టెడ్లాఫిల్ పని చేయకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఒక 1 week వాడి చూడండి, రెస్పాన్స్ బాగుంటే కంటిన్యూ చేద్దాం. సార్ సెమినల్ వెసికల్కి యూజ్ చేస్తే లో డోస్ మెడికేషన్ చెప్పండి, నేను యూజ్ చేస్తాను. ప్రజెంట్ నేను టాక్సింబో అండ్ నార్మాక్సిన్ వాడుతున్నాను. డాక్సిసైక్లిన్ వాడండి. డాక్సిసైక్లిన్ 100 mg 2 పూట్ల ఒక 20 రోజులు వాడండి. ప్రాస్టైటిస్కి, సెమినల్ వెసికులైటిస్కి బాగా పనిచేస్తుంది. తర్వాత షేక్ సార్, నా నేమ్ సన్నీ. నేను ఫస్ట్ టైం సెక్స్కి వెళ్ళినప్పుడు భయంతో హార్ట్ బీట్ రైజ్ అయింది. దాంతో టెన్షన్ పడి ఎరెక్షన్ అవ్వట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా కూడా సేమ్ అలాగే అవుతుంది. మార్నింగ్ రిమైనింగ్ టైమ్స్లో స్ట్రాంగ్ ఎరెక్షన్స్ ఉన్నాయి. సో దీన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటామండి. అంటే మిగతా టైంలో బాగుండి ఆ టైంలోనే కలవకపోతే దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాము. సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టైం అంటే ఇంటర్కోర్స్కి వెళ్ళడానికి ముందు కొంచెం టాబ్లెట్స్ తీసుకొని, టెడ్లాఫిల్ కానీ ఇవి ఫస్ట్ టైం టాబ్లెట్స్తో కలిసి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత టాబ్లెట్ లేకుండా ట్రై చేయాలి, లేదా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. సార్ స్టాటిన్స్తో కలిపి టెడ్లాఫిల్ వాడచ్చండి, నో ప్రాబ్లం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ డెడ్ స్పెర్మ్స్ ఉన్నాయి. ఇది జెనెటిక్ ప్రాబ్లమా లేకపోతే ఉండే ఛాన్స్ ఉందా, లేక ఇంకేమైనా రీజన్ ఉందా? రెండే రీజన్స్ అండి. అది జెనెటిక్ ప్రాబ్లం అయినా ఉండాలి, లేదా ఇన్ఫెక్షన్ అయినా ఉండాలి. ఆ రెండే రీజన్స్.